జనసేన పార్టీ మన రాష్ట్రంలోనే కాదు మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా అంటే బలోపేతం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలోకి ఆదివారం రోజు నాడు చేరడం జరిగింది. ఈ చేరిక పార్టీకి ఎంతో ఒక ఊపునివ్వడమే కాకుండా ఇంకా చెప్పాలి అంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసి మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి చిక్పేట్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి మరి పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలో చేరడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది మరి జనసేన పార్టీని ఇది ఒక పార్టీయా స్టార్టింగ్లో ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోకుండా ఇవన్నీ అవసరమా, అన్నయ్య చిరంజీవి ఏం చేశారు, మీకు అవసరమా, ఎందుకు అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలాగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే పోటీ చేశారు, మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయారు. ఒక్క సీట్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. అయినా ఎక్కడ తగ్గకుండా మరి వెనకడుగు వేయకుండా మరి సింహానికి కాస్త ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక 2 అడుగులు వెనకేసిందంటే గుప్పించి ముందుకు దూకడానికి తప్ప పారిపోవడానికి కాదు అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తన సైన్యాన్ని బాగా బలపరుచుకుని ఎక్కడ తగ్గకుండా నెగ్గే విధంగానే మరి ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా ఇంట్లో విషయాన్ని కూడా బయట పెట్టినా మరి ఎటువంటి సంబంధం లేని ఆడవారిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నానా విధాలుగా తిట్టించినా సరే సహించాడే తప్ప సహనం కోల్పోలేదు. ఆ సహనానికి ప్రతిఫలమే 2024 ఎన్నికల యొక్క ఫలితం. పోటీ చేసిన అన్ని చోట్ల మరి 100% స్ట్రైక్ రేట్తో, అంటే నాకు తెలిసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 0 to హీరో అంటారు కదా, ఇంకా 0 to ఎక్స్ట్రీమ్ అనమాట. హీరో కూడా కాదు, ఎక్స్ట్రీమ్. ఎందుకంటే ఎప్పుడైతే మరి 2019 ఎన్నికల్లో మొత్తం ఏమీ లేవు, ఒకటి గెలిచినా వృధా అయిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో వితిన్ 5 years ఎన్ని కష్టాలు పడినా ప్రజలకు చేరువుగానే ఉండి మరి ప్రతి ఒక్క అవసరాన్ని, అంతేకాకుండా వ్యక్తిగతంగా తన సొంత నిధులను కూడా ఎవరైతే మరి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు అందించడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు, ఓకే పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, మా వ్యక్తి, మా కుటుంబ వ్యక్తి అనే ఒక నమ్మకాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుని 2024 ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి బాధ్యతతో పాటు అంతేకాకుండా తాను నిర్వహిస్తున్నటువంటి 5 శాఖలకి కూడా మరి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు.